హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జిలుగుల గ్రామంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఇందిరా మహిళా శక్తి పేరిటి కోళ్ల పెంపకం 1,90,000 మదర్ యూనిట్ ను పరిశీలించడం జరిగింది. కోళ్ల ఫారం పెట్టుకుని నడిపిస్తున్న వారిని వాటి పెంపకం గురించి, అమ్మకం మరియు కొనుగోలు ఏ విధంగా చేస్తారో అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, ఇందిరా మహిళా శక్తి యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చిక్స్టాబుల్ ఇంకా దేనికి పెట్టారు వచ్చిన మెడిసిన్స్ ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఫీడ్ అయితే నేను హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాను. ఇక్కడ లోకల్ హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాను. ఇక వ్యాక్సినేషన్ మెడిసిన్ అయితే మనకి బయట. సో మొత్తం 100% అమౌంట్ రిప్లేస్ చేశారా? అమౌంట్ ఇప్పుడు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం కదా. హసన్పర్తి ఇంకా ఎల్కతుర్తి మండలాల్లో ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది. మొదటిగా 2 ప్యాక్స్ ఆఫీసెస్ విజిట్ చేయడం జరిగింది, హసన్పర్తి అలానే ఎల్కతుర్తి. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫర్టిలైజర్ స్టాక్ ఈపాస్ మెషిన్తో ఉందా లేదా అనేది టాలీ చేసుకోవడంతో పాటు అక్కడ జరుగుతున్న క్రాప్ లోన్ వేవర్ రెన్యూవల్స్ గురించి కూడా చెక్ చేయడం జరిగింది. 100% డిస్బర్స్మెంట్ అయింది అండ్ రెన్యూవల్స్ మోర్ దెన్ 60% ఫార్మర్స్కి మళ్ళీ ఫ్రెష్గా లోన్స్ కూడా రెన్యూ చేసి ఇస్తున్నారు. దాంతోపాటు జిల్లుల గ్రామంలో మదర్ పౌల్ట్రీ యూనిట్ గ్రౌండింగ్ చూడటం జరిగింది. అక్కడ దాదాపు 1,90,000 పెట్టుబడితో మదర్ పౌల్ట్రీ యూనిట్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఎల్కతుర్తి మండల్ హెడ్ క్వార్టర్స్లో అందరూ విఓ సంఘాలతో పాటు మండల్ సమాఖ్య ప్రెసిడెంట్ ప్లస్ అడిషనల్ డిఆర్డిఓ అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో విఓ గ్రూప్స్ ఇంకా ఎక్కువ అటెన్షన్తో వాళ్ళు ఏఏపీసీ కమిటీస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఆ స్కూల్ మెయింటెనెన్స్ కూడా టేకప్ చేయాలి. అలానే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఇంకా ఎక్కువ యూనిట్స్ గ్రౌండ్ చేసుకుంటూ ఆ యూనిట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ యూనిట్స్గా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వ్యాక్సినేషన్స్ ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు తీసుకొచ్చుకోవాలి. ఫీడ్ మనకు అయిపోయిన కొద్దీ తెచ్చుకుంటాము, లేట్ అయిన కొద్దీ మేము అంటే ఇప్పుడు 45 డేస్కి తెచ్చుకున్నాము. ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఇంకా మీ గ్రూప్ ఏమేమి యూనిట్స్ తీసుకున్నారు?